పేరు లింగేనా రాముల తండ మండల్ బీబీనగర్ ఒడ్లు తీసుకొచ్చినాం. ఇక్కడ పరిస్థితి ఏంటి? పరిస్థితి అంటే ఇక వెనక ఏ పరిస్థితి అని మొన్న వాన వచ్చింది, కొద్దిగా ఇబ్బంది అయింది. మళ్ళీ ఆరబోసుకుంటున్నాము. ఇక కాంట నిన్న నుంచి స్టార్ట్ అయింది. వడ్లు కొంచెం వెనుక ముందు వచ్చేసినాయి. కాంట వారం స్టార్ట్ అయింది. అమ్మాలోళ్ళు కూడా రెడీగా ఉన్నారు. నిన్న నైట్ పట్టినారు, ఈరోజు కాంట పెట్టేసినాము. అన్నీ రెడీగా ఉన్నాయి, వాటర్ రెడీగా ఉన్నాయి, అమ్మాలోళ్ళు రెడీగా ఉన్నారు, బార్దాను రెడీగా ఉంది. వర్షం వల్ల భూమి పచ్చిగా అయ్యి ఒక 2 days ఎండ పెట్టలేదు. ఆ తర్వాత నుంచి పట్టుడు స్టార్ట్ చేసారు. ఇప్పుడు కాంట స్టార్ట్ కూడా చేసినాం. ఈరోజు ఈవినింగ్ వరకు లోడ్ కూడా వేసేసాం. వీళ్ళకు ఏది సౌకర్యం లేకుండా సౌకర్యం ఉండేటట్టు చూసుకుంటున్నాము. ఇది కొనసాగుతుంది. గ్రేడ్ 17 మ్యాచర్ అనేది 17 రావాలి. ఏ గ్రేడ్ 17 మ్యాచర్ ఉండాలి. ఏ గ్రేడ్కు మిల్లు పాస్ అయిపోతుంది. నేను అనగా బాలరెడ్డి, మాది లక్ష్మీదేవిగూడెం. చిన్నరావులపల్లి సెంటర్లో మేము ధాన్యం అమ్మడానికి తెచ్చినాము. ఇక్కడ అన్ని వసతులతోటి మంచిగా చేస్తున్నారు వీళ్ళు. ఇక తదుపరి వచ్చే వర్షాకాలం కాదు కాబట్టి ఎండాకాలంలో ఉన్న అందుబాటులో అన్నీ గంట మంచిగా జోకుతున్నారు. ఇప్పుడు మన చిన్నరావులపల్లి సెంటర్లో కాంట స్టార్ట్ అయ్యి 6 రోజులు అవుతుంది. అక్కడ నుండి మధ్యాహ్నం ఒకసారి భారీ వర్షం పడడం వల్ల కొద్దిపాటి నష్టం జరిగింది. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మ్యాచర్ కూడా వాళ్ళు 16%కు ధాన్యము సేకరిస్తున్నారు. మేము కూడా దాన్ని అనుసరించి అన్ని విధాలా వాళ్ళకు సహకారం చేస్తున్నాం. ధన్పాల్ రెడ్డి, బ్రాహ్మణపల్లి గ్రామం. మేము ఈ పిఎస్సిఎసి సెంటర్ వచ్చినప్పటి నుండి రైతులకు ఎటువంటి ఇబ్బంది జరగకుండా పోసిన వడ్లు కాల్ చేసిన ఒక 3-4 రోజులల్లా కాంటలు స్టార్ట్ అయ్యి అతి వేగంగానే వడ్లు పోవడం జరుగుతుంది. ఇంతకు ముందు లెక్క కాకుండా ఈ 2 పంటల నుంచి మాకు ఎట్లాంటి ఇబ్బంది లేకుండా రైతులందరికీ కాంట అయిన ఒక 3-4 రోజులల్లో బిల్లులు కూడా రైతుల అకౌంట్లలో పడడం జరుగుతుంది. ఈ పిఎస్సిఎసి సెంటర్ల ద్వారా మాకు ఎట్లాంటి ఇబ్బంది లేదు. అన్ని వసతులతోటి ఇక్కడ వడ్లు కొనుగోలు చేయడం జరుగుతుంది. ఈ సెంటర్ని మెయింటైన్ చేసే వాళ్ళు కూడా అందుబాటులో ఉంటూ రైతులకు మంచిగా సహకారం చేసి వడ్లు కొనుగోలు చేయడం జరుగుతుంది.